శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గణేశాయ నమః. ప్రియాత్మ బంధువులారా, నిత్య జీవితంలో భగవద్గీత 400వ భాగం 16వ అధ్యాయం దైవాసుర సంపత్ విభాగ యోగం. స్వామి 2వ శ్లోకంలో దైవీ గుణాల గురించి వివరిస్తూ ఉన్నారు. ఈ రోజు ఎపిసోడ్లో 13వదైనటువంటి త్యాగము అనేటువంటి ఆ దైవీ గుణాన్ని గురించి మనం కొద్దిగా చెప్పుకుందాం. ఇప్పుడు ఈ త్యాగం అనేటువంటి పదం చాలా విస్తృతమైందనమాట. ఇది గీత సారాంశమే ఏంటంటే త్యాగివిక అన్నది గీత యొక్క ప్రధానమైనటువంటి మోటో. త్యాగి ఉన్నదాన్ని గట్టిగా దాన్ని అటాచ్మెంట్ని పెంచుకోడు, అంటుకోడు, లేనిదాన్ని కోరడు, భోగాలకు వాడు ఎప్పుడు బానిస కాడనమాట. అర్థమైందా? వాడు పాపము ఉండేదాన్ని అటాచ్మెంట్ పెట్టుకోడు, లేనిదాన్ని కావాలని కోరడు, భోగాలకు బానిస కాడు త్యాగి. తను పాపం సంసారంలో ఉంటాడు కానీ తనలోకి సంసారాన్ని రానీయడనమాట. రామకృష్ణ పరమహంస ఇదే చెప్తాడు, పడవ నీళ్ళల్లో ఉండాలి కానీ నీళ్లు పడవలోకి రాకూడదు, వ్యక్తి సంసారంలో ఉండాలి కానీ సంసారాన్ని లోపలికి రానియకూడదు అంటుంటారు రామకృష్ణ పరమహంస. అలాగా త్యాగి అయిన వాడు సంసారంలోనే ఉంటాడు కానీ సంసారాన్ని లోపలికి రానేడు. మామూలుగా త్యాగము అంటే ఏంటంటే లౌకికంగా మనం అర్థం ఏముంటుంది, సామాన్యమైన అర్థము తన అధికారంలో ఉండేటువంటి వస్తువుల్ని వదలడము అనేది ఉంటుంది. తన ఆధీనంలో, తన అధికారంలో, తన వద్ద ఉండేటువంటి వస్తువులని వదిలేయడం త్యాగము అని సామాన్యంగా మనం అర్థాన్ని చూస్తుంటాం. కానీ శంకర భగవత్పాదులు మాత్రం ఈ అర్థాన్ని గ్రహించలా, ఇది తీసుకోవాలా, ఈ అర్థాన్ని తీసుకోలేదు. ఎందుకంటే ఈ తనకున్నటువంటి అధికారం వస్తువులను వదలడం అనేది దానం అని ఉంది కదా, దానం అనే పదం కిందకి వచ్చేస్తుంది అన్నమాట. ఇది తన అధికారంలో ఉండేటువంటి, తన అధీనంలో ఉండేటువంటి తనదైనటువంటి వస్తువును వదలడం అనేది దానము అన్నటువంటి దాని కింద ఆ మాట కింద వచ్చేస్తుంది. కాబట్టి దాన శబ్దంలో ఉంది కాబట్టి ఇది త్యాగం అనే దాన్ని శంకర భగవత్పాదులు ఈ రకమైన దాన్ని అంటే తనకున్న దాన్ని వదలడం అనేది త్యాగం అని ఆయన ఒప్పుకోరు అనమాట. ఆయన ఏమంటారంటే ఆయన దృష్టిలో త్యాగం అంటే ఏంటంటే సన్యాసమే త్యాగము అంటారనమాట. సన్యాసాన్ని త్యాగంగా ఆయన పరిగణిస్తారనమాట. అయితే రామానుజుల వారు కూడా దీని గురించి ఒక ప్రతిపాదన చేస్తున్నారు. ఏంటంటే ఆత్మహితానికి ప్రతికూలమైన వస్తువులను దూరం చేయడమే ఆత్మ యొక్క హితానికి, అంటే ఆత్మోన్నతికి, ఆత్మజ్ఞానం పొందడానికి, ఆత్మజ్ఞాన పదంలో పయనించడానికి, ఆత్మోన్నతికి ప్రతికూలంగా ఏవైతే ఉంటాయి, హిండ్రెన్సెస్, అడ్డాలుగా ఏవైతే ఉంటాయో వాటన్నిటిని దూరం చేసి వేయడం త్యాగము అంటారన్నమాట రామానుజుల వారు. అంటే ఏంటి, వైరాగ్యమే త్యాగం అని ఆయన యొక్క ఉద్దేశం. రామానుజాచార్యులు చెప్పేది ఇది. ఆత్మహితానికి ప్రతికూలమైనటువంటి ఏదైనా సరే దాన్ని దూరం చేయడాన్నే త్యాగంగా రామానుజుల వారు భావిస్తారనమాట. ఇప్పుడు ఈ త్యాగం అనేది స్టెప్స్గా ఉండొచ్చు. ముందు వస్తువులను వదలడం. కొన్ని వస్తువులు ఏంటంటే ఆత్మోన్నతికి అడ్డుపడేటువంటి కొన్ని వస్తువులని ఇది వద్దు అంటే ఏదో ఫర్ ఎగ్జాంపుల్ టీవీ చూడడము వదిలేయడము, ఇంకోటి ఈ రకరకాల ఏదైనా మనకేమైనా కొన్ని అననుకూలం, మన ఆత్మోన్నతికి అననుకూలమైనటువంటి విషయాలు మనలో కలిగించేటువంటి వస్తువులు ఏమైనా ఉంటే వస్తువులను వదిలేయడం మొదటి దశ అయితే, తర్వాత వికారాలని, మానసిక వికారాలని వదిలేయడం రెండవ స్టేజ్ అయితే, ద్వైత సంస్కారాలను వదలడం మూడవ స్టేజ్. ద్వైత సంస్కారాలు ఏంటండి, ఈ నేను వేరు ఇంకోటి వేరు అంతా ఉన్నది ఒకే పరమాత్మ అన్నటువంటి భావనకు విరుద్ధమైనటువంటి అన్నీ కూడాను ద్వైత సంస్కారాలు అన్నమాట. వాటిని వదలడం అంటే 3 స్టేజ్లు. ముందు బేసిక్గా వస్తువులను వదలడం, తర్వాత స్టేజ్ వచ్చి వికారాలను వదలడం, తర్వాత ద్వైత సంస్కారాలని వదలడం. ఇలా స్టేజ్ బై స్టేజ్ తరగతుల వారీగా ఉంటుంది ఈ త్యాగం. సరే, ఇకపోతే
ఇంకొంచెం ఒక్కరవ డీప్గా చూస్తే మనకి దృక్స్వరూపమైనటువంటి పరమాత్మ యందు నిలిచి ఉండడం. దృక్స్వరూపమైన పరమాత్మ అంటే ఏంటి? విషయాలు పైకి ఉన్నటువంటి శబ్ద స్పర్శ రూప గంధాలు అనేటివి ఇంద్రియాలకు విషయాలు అన్నమాట. ఎక్కడేందంటే ఆ విషయాలు ఇంద్రియాలు దృశ్యాలు, విషయాలు ఇంద్రియాలు వచ్చి ద్రష్టలు, విషయాలు వచ్చి దృశ్యాలు. అక్కడ అర్థమవుతుందా? ఈ శబ్ద స్పర్శ రూప రస గంధాలను గ్రహించేటప్పుడు ఇంద్రియాలు వచ్చి దృక్కులు, విషయాలు వచ్చి దృశ్యాలు అన్నమాట. ఇప్పుడు ఈ ఇంద్రియాల వెనకున్నది మనసు పరిధిలో తీసుకుంటే మనసు వచ్చి దృక్ అవుతుంది, ఇంద్రియాలు వచ్చి దృశ్యాలు అవుతాయి. అర్థమవుతుందా? ఆ తర్వాత మనసు కంటే వెనకున్నటువంటి ఆత్మ విషయానికి వస్తే ఆత్మ దృక్ అవుతుంది, మనసు కూడా దృశ్యమవుతుంది. అయితే ఈ ఆత్మకు వెనకనున్నటువంటి వేరే ఒక దృక్ అనేవి ఏమీ లేదు, అదే ఫైనల్ అన్నమాట. కాబట్టి ఈ ఆత్మని దృక్స్వరూపంగా భావిస్తూ ఆత్మయే దృక్కు, మిగతా అన్ని దృశ్యాలే అన్నటువంటి భావనలో నిలిచి ఆ దృశ్య ప్రపంచం, కనపడేటువంటి దృశ్య ప్రపంచం అంతా కూడాను మిథ్యాత్మ బుద్ధిని కలగజేయడం, దాని పట్ల మిథ్యాతత్వాన్ని చూడడం అనమాట. అంటే ఏంటి? కనిపించేటువంటి ఈ ప్రపంచం అంతా కూడాను మిథ్యే అన్నటువంటి ఆ బుద్ధిని ఉంచడమే నిజమైన త్యాగము అంటారనమాట. బాగా డీప్గా వెళ్తే ఇది కొంచెం అర్థమైనట్టు అనిపించలేదు, ఎందుకంటే మరొకసారి చెప్పుకుందాం. ఇప్పుడు లోపల ఉన్నటువంటి ఆత్మ ఒక్కటే దృక్కు, నేను చూసేవాడు లోపల ఉన్నటువంటి ప్రత్యేగాత్మ అనేటువంటి గట్టి దృఢమైన భావం, నేను అనేటువంటి భావన అన్నమాట. నేను అన్నది ఆ నేనుకి అన్యమైనది అంతా కూడాను నాది, ఇదంతా కూడాను దృశ్యం. నేను అన్నది దృక్కు, సాక్షిని నేను, నాకు కనపడేది ప్రతిదీ కూడాను నాది, అది నేను కాదు అనేటువంటి భావన ఒకటి. అలాగ ఎప్పుడు నేనున్నాను అనుకోవడం, నేను ఉన్నాను, నేను తెలుసుకుంటున్నాను, నేను తెలుసుకుంటున్నాను, సత్, నేను ఉన్నాను అన్నది సత్. చిత్ అంటే ఏంది? తెలుసుకుంటున్నాను, నేనున్నాను, నేను తెలుసుకుంటున్నాను. దేన్ని తెలుసుకుంటున్నాను? నన్ను నేను తెలుసుకుంటున్నాను, మిగతా దాన్ని తెలుసుకుంటున్నాను. ఇది సత్ చిత్తులు అంటే అర్థం అనమాట. కాబట్టి సచ్చిత్ అయినటువంటి ప్రత్యేగాత్మను నేను, పరమాత్మను నేను అనేటువంటి భావము గట్టిగా నిలిచి ఉండడం ఒక పార్ట్ అయితే, కనిపించేటువంటి దృశ్య ప్రపంచం అంతా కూడాను ఇదంతా కూడాను మిథ్య, ఇదంతా దృశ్యము, ఇదంతా కూడాను మిథ్య అంటే ఏంటి? ఒకప్పుడు ఉంటుంది, మరొకప్పుడు ఉండదు. ఆ పాము అనేది ఆ తాడులో అజ్ఞానం ఉన్నప్పుడు చీకటిలో మనకి పాము కనిపిస్తుంది, లైట్ వేసినాక ఆ పాము తాడే కనపడుతుంది. అంటే అజ్ఞానంలో మనకి ప్రపంచం కనపడింది, జ్ఞానం వచ్చినాక ప్రపంచం కాదు, లోపలన్నది పరమాత్మే అని మనకి అర్థమైందనమాట. ఈ విధంగా దృక్స్వరూపమైనటువంటి పరమాత్మ యందు నిలిచి దృశ్య ప్రపంచాన మిథ్యాతత్వ బుద్ధిని ఉంచడం నిజమైన త్యాగము అన్నది మనం బాగా అర్థం చేసుకోవాలన్నమాట. ఈ త్యాగ విషయం వచ్చి 18వ అధ్యాయంలో కూడా మనకి వస్తుందన్నమాట, బాగా వివరంగా వస్తుంది. తేన త్యక్చేన భుంజీత అంటది ఈశావాస్యం. చూడండి, త్యాగాన్ని గురించి ఉపనిషత్తులు, వేదము ఎన్నో మనకి ఉపదేశాలు చేస్తున్నాయి అన్నమాట. తేన త్యక్చేన భుంజీత అంటుంది ఈశావాస్యోపనిషత్తు. త్యాగేనైకే అమృతత్వ మానసు అంటుంది. ఏంటిది? కైవల్యోపనిషత్తు అంటుంది అన్నమాట. త్యాగాశాంతిరనంతరం అని గీత చెప్తుంది. ఇలా వివిధ రకాలైనటువంటి శాస్త్రాలన్నీ కూడాను త్యాగాన్ని ఎంతగానో కొనియాడాయి. ఒకరోజు ఒక సాధువు అలా బజార్లో వెళ్తున్నట్ట, పాపం ఆయన పాటికి ఆయన ఏదో పోతున్నాడు. ఒక షావుకారు గబగబా పరిగెత్తుకుంటూ వచ్చాడు. వచ్చి స్వామి ఆగండి అంటూ పాదాలకి నమస్కారం చేశాడు. వెంటనే సాధువు, ఏంటయ్యా, నేను అసలు ఎవరో తెలియదే నీకు, ఎందుకు ఇలా వచ్చి నన్ను సాష్టాంగం చేస్తున్నావు అని అడిగానమాట. అయ్యో స్వామి, మీరు ఎంత త్యాగం చేశారు, అసలు దైవం కోసం సన్యాసాన్ని తీసుకున్నారు కదా, మీ త్యాగానికి నేను నమస్కారం చేస్తున్నానయ్యా అని అంటాడనమాట షావుకారు. వెంటనే ఆ సన్యాసి అంటాడు, అయ్యయ్యా, అలాగైతే నేను నీ చుట్టూ పొల్లు దండాలు పెట్టాలి, నువ్వు నాకంటే గొప్ప త్యాగివి, మేమేంటి ఏదో ఈ సంసారాన్ని మేము త్యాగం చేశాము, కానీ నీవు ఈ భగవంతుణ్ణే త్యాగం చేసావు కదా సంసారం కొరకు, ఈ సంసారం కొరకు నువ్వు భగవంతుణ్ణే త్యాగం చేసావు, నువ్వు గొప్ప త్యాగవా, నేను గొప్ప త్యాగినా, కాబట్టి నీకు నేనే నమస్కారం చేయాలయ్యా అంటాడనమాట.
అర్థమవుతుందా? ఆహా, ఎంతో పెద్ద త్యాగి నువ్వు, నీకు వాగు, నేను నీ పాదాలకు నేను నమస్కారం చేస్తాను. కాబట్టి ఇది త్యాగం యొక్క గొప్పతనం అన్నమాట. సరే, బాగుంది. మామూలుగా మనం కనుక త్యాగాన్ని కనుక బుద్ధిపూర్వకంగా కనుక మనం త్యాగం చేయలేదనుకో, త్యాగం చేయకుండా అలాగే పట్టి పెట్టుకొని ఉన్నాం అనుకోండి, ప్రకృతి బలంగా ఏం చేస్తాం, ఒక మొట్టికాయ వేసి త్యాగాన్ని నేర్పిస్తుంది. అలాగా ఒకానొక నాడు నీవు అన్నీ వదిలి వెళ్ళిపోవాల్సిందే. వెళ్ళిపోయేనాడు నీతో పాటు ఏమీ రావు. అలెగ్జాండరు సామ్రాజ్యాలంతటినీ కూడాను జయించాడు, ప్రపంచ చక్రవర్తి అనిపించుకున్నాడు. సడన్గా చనిపోయాడు. చనిపోయేటప్పుడు శిష్యులను పిలిచి చెప్పాడు, అయ్యా, నా శవపేటికలోంచి చేతుల్ని బయటికి ఇలా బయటికి కనిపించేటట్టుగా పెట్టి ఊరేగింపు చేయండి అన్నట్ట. ఎందుకు అలా అనంటే, నేను ఇంత సామ్రాజ్యాలను సంపాదించినా వెళ్ళేటప్పుడు చిల్లి గవ్వ కూడా నేను తీసుకెళ్ళటం లేదు, ఇది పరిస్థితి అని ప్రజలకి అర్థం కావాలి అన్నాడు అనమాట. కాబట్టి ఎంతగా మనం గట్టిగా పెట్టుకున్నా ఆ ప్రకృతి ఒక రోజు ఒక మొట్టికాయ వేసి అన్నీ తీసుకెళ్ళిపోతుంది. త్యాగం నిజం ఆటోమేటిక్గా నేర్పిస్తుంది అనమాట. ప్రతి వాడు కూడా మరణం తర్వాత త్యాగి కాక తప్పడనమాట. ఇది ప్రకృతి నియతి, అనివార్యమైనటువంటి శాసనం అన్నమాట ఇది. కాబట్టి మానవునికి బలవంతంగా అయినా త్యాగం నేర్పాలని సామ్యవాదం అంటే, బుద్ధిమంతుడవై మనస్ఫూర్తిగా త్యాగివి కమ్మని భగవద్గీత మనకి ఆదేశిస్తుంది. కాబట్టి త్యాగాన్ని గురించి మనం విషయాలు కొన్ని తెలుసుకున్నాం. రేపటి ఎపిసోడ్లో మరొక దైవీ సంపదను గురించి మీ ముందుంటాను. అంతవరకు సెలవు. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణం.